గోంగూరతోటి ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం కదండీ! చాలా సింపుల్‌గా, ఎంతో రుచిగా గోంగూర కూరను ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటది. మిక్సీ జార్‌లోకి కొంచెం కారం, పొట్టు వలిసిన ఎల్లుల్లి, కొంచెం జీలకర్రనేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిలేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకునేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గోంగూర కట్టని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసుకొని సాల్టు, కారం అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి ఉడకనివ్వాలండి. దీంట్లో వాటర్ ఏ అవసరం లేదండి. సిమ్‌లో పెట్టుకుంటే చాలా ఈజీగా గోంగూర కూర అయితే తయారైపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.